నేను ఎప్పుడు ఒక్కడే మాట చెప్తున్నా, ఎట్టి పరిస్థితుల్లో ఏ మనిషి వైపు గాని, ఏ పరిస్థితి వైపు గాని, దేని వైపు కూడా నువ్వు చూడొద్దు. నువ్వు ఆయన వైపే నీ దృష్టి నిలుపు. అప్పుడు పరిస్థితులన్నీ నీ వెనకుంటాయి. అబద్ధాలు ఆడకుండా నిజం చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి ఎంతమందికి గతకాల పరిస్థితుల్లో సావాలనిపించిందో చేతులు ఎత్తండి. ఎందుకు వచ్చింది నీకు ఆలోచన? మనిషి బతకడం కోసం ఏమైనా చేద్దాం అనుకుంటాడు. అట్లాంటిది చావాలనే కోరిక నీకెందుకు పుట్టింది? విరక్తి, జీవితం మీద విరక్తి. ప్రేమ దొరకలేదు, ఆదరణ దొరకలేదు, అర్థం చేసుకునే పరిస్థితులు లేవు. నమ్మిన వారు నయవంచన చేశారు, ఆనుకున్న వారు, ఆధారపడిన వారు, దిక్కనుకున్న వారు ద్రోహం చేశారు. అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఎందుకు బతకాలనిపించిందండి మనిషికి? నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారము చేసుకుని యెహోవా మీద నుండి తన ఆత్మను తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. ఆ శాపము